లేటెస్ట్ టెక్నాలజీ కోర్సెస్, బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు అద్భుతమైన ప్లేస్మెంట్స్. ఇంజనీరింగ్ లో మీ బెస్ట్ చాయిస్ ఏవియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇబ్రహీంపట్నం. Hello everyone, welcome to iDream Career Path. మనకు IBPS నుంచి CSA నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. షార్ట్ నోటీస్ అయితే రావడం జరిగింది. దీనికి ఆగస్ట్ 1 నుంచి అయితే మనకి అప్లికేషన్ ప్రాసెస్ కూడా జరగనుంది. మరి ఇందులో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఇంపార్టెంట్ డేస్ ఏంటి, బుక్స్ లిస్ట్, ఇలా పూర్తి వీడియోలు మనం చూద్దాం. అయితే ఇక్కడ మనకు వచ్చిన నోటిఫికేషన్ ఏంటంటే కస్టమర్ సర్వీస్ అసోసియేటివ్స్ CSA క్లర్కల్ స్థాయి ఉద్యోగాలకు గాను మనకి IBPS ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ బోర్డు మనకి షార్ట్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇదే షార్ట్ నోటీస్. ఓకే, అయితే ఇందులో ఇంపార్టెంట్ డేస్ మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ బై క్యాండిడేట్స్ ఆగస్ట్ 1 నుంచి 21 వరకు చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది టైం లైన్లో. ఇక పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీజ్ అంటే ఫీజ్ పేమెంట్కి సేమ్ ఆగస్ట్ 1 నుంచి 21 వరకు మనకు ఉంటుంది. ఇంకా ఎడిటింగ్ ఆప్షన్ అంటే ఏదైనా కరెక్షన్స్ వస్తే దాన్ని ఎడిట్ చేసుకోవడానికి మనకి వచ్చేసరికి ఆఫ్టర్ క్లోజర్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అంటే రిజిస్ట్రేషన్ క్లోజ్ అయిపోయిన తర్వాత మనకి వస్తుంది. ఇది అఫీషియల్గా మనకి IBPS వెబ్సైట్లో మనకి అప్డేట్ చేస్తారు. ఓకే, ఇక ప్రీ ఎగ్జామ్ అంటే మనకి PET ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ లైక్ మాక్ ఎగ్జామ్ అనుకోవచ్చు. అంటే మనకి ఫైనల్ ఎగ్జామ్ మనకి ఒక ఏ విధంగా ఉంటుంది అనే ఒక ఐడియా రావడానికి PET ఎగ్జామ్ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అంటారు. PET సెప్టెంబర్లో కండక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇంకా డేట్స్ అయితే రాలేదు. ఇక ఆన్లైన్ ఎగ్జామ్ ప్రిలిమినరీ ఎగ్జామ్ అక్టోబర్లో ఉంటుంది. ప్రిలిమ్స్ రిజల్ట్ నవంబర్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక మెయిన్స్ ఎగ్జామ్ డిసెంబర్లో ఉంటుంది. ఇంకా ఫైనల్గా మనకి అలాట్మెంట్ జాబ్ అలాట్మెంట్ మనకి మార్చ్లో ఉంటుంది. అంటే ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి 6 మంత్స్లో మనకి నోటిఫికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. కేవలం 6 నెలల్లోనే ఈ ఏదైతే అసోసియేటివ్ సర్వీసెస్ ఇది ఉందో దీనికి భర్తీ అవుతుంది. కాబట్టి ఇక నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ విషయానికి వస్తే యావరేజ్గా 15,000 నుంచి 17,000 వేకెన్సీస్ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇది ఒక ఎస్టిమేషన్ మాత్రమే, ఇంకా క్లారిటీ రాలేదు. మనకి నోటిఫికేషన్ రానుంది, అందులో మనకు డీటెయిల్స్ ఉంటాయి. అయితే ఇందులో ఈ నోటిఫికేషన్లో భాగంగా బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియా ఓవర్సీస్ బ్యాంక్, యూకో, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ సింధ్ అండ్ ఇండియన్ బ్యాంక్, మహారాష్ట్ర బ్యాంక్స్, ఈ అన్ని బ్యాంకులు కూడా మనకి ఈ పోస్టులకు రిక్రూట్మెంట్ చేసుకుంటున్నాయి. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ కండక్ట్ చేసే బోర్డు వచ్చేసి IBPS. అందులో ఈ బ్యాంక్స్లోనూ ఈ వేకెన్సీస్ అయితే మనకు ఉన్నాయి. ఓకే, ఇక ఈ కస్టమర్ సర్వీస్ అసోసియేటివ్కి శాలరీ ఏ విధంగా ఉంటుందంటే బేసిక్ వచ్చేసి 24,000 అయితే మనకి ఉంటుంది. బేసిక్ ఇది ఇనిషియల్గా. ఇన్హాన్స్ శాలరీ అనేది మనకి 64,000 వరకు అయితే రావచ్చు. డిపెండ్స్ ఆన్ లొకేషన్, మీ జాబ్ లొకేషన్ బట్టి, సిటీ బట్టి మారుతుంది. ఓకే, ఇక ఇందులో మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా ఒక ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చినప్పుడైతే నోటిఫికేషన్ మీరు అఫీషియల్గా వచ్చేంత వరకు కూడా మీరు దేనిని ఫాలో అవ్వద్దండి. ఎందుకంటే ఇది ఒక ఎస్టిమేషన్, కానీ ఇది అఫీషియల్గా అయితే మనకి IBPS ఇవ్వడం జరిగింది. షార్ట్ నోటీస్ అంటే మేము కొన్ని రోజుల్లో నోటిఫికేషన్ ఇస్తున్నాము కాబట్టి బీ రెడీగా మీరు ఉండండి అని ఒక ఇంటిమేషన్ లాగా మనకి IBPS చెప్పడం జరిగింది. కాబట్టి ఏదైనా మీరు ఒక అథెంటిక్ సోర్స్ వచ్చేంత వరకు మీరు బిలీవ్ చేయొద్దు. ఈ సోషల్ మీడియాలో మనకి చాలా ఫేక్ అనేది సర్క్యులేట్ అవుతాయి అభ్యర్థులను మభ్య పెట్టడానికి. కాబట్టి మీరు ఆ మభ్యలో అంటే మోసపోకుండా మీరు ఏం చేస్తారంటే అఫీషియల్ వెబ్సైట్స్ ఎప్పుడు విజిట్ చేస్తుంటే మీకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ అఫీషియల్ ఇన్ఫర్మేషన్నే మన iDream కెరీర్ పాత్ నుంచి
లేట్ అయినా సరే మీకు అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. కాబట్టి ఇటువంటి వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇక ఏజ్ లిమిట్, మనకి ప్రతి ఎగ్జామ్కి ఏజ్ లిమిట్ ఉన్నట్టుగానే దీనికి మినిమం 20 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం 28 ఇయర్స్ ఉండాలి. గుర్తుపెట్టుకోవాలి, ఎవరైతే 20 ఇయర్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే దీనికి అర్హులు. 19 ఇయర్స్ ఉంటే దీనికి ఎలిజిబుల్ కాదు. ఓకే, ఇక ఎవరైతే 28 ఇయర్స్ క్రాస్ అయిపోయి ఉంటుందో 29 ఆర్ 30 అబౌట్ 28 వీళ్ళకు ఏజ్ రిలాక్సేషన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. అందులో ఎస్సీ ఎస్టీలకి 5 ఇయర్స్, ఓబీసీ నాన్ క్రీమిలేయర్ స్టూడెంట్స్కి 3 ఇయర్స్, పర్సన్స్ విత్ డిజబిలిటీ వాళ్ళకి 10 ఇయర్స్. ఇక ఎవరైతే గవర్నమెంట్ అలా ఎక్స్ సర్వీస్ మెన్ ఉంటారో వాళ్ళకి 3 ఇయర్స్ ఉంటుంది. ఓకే, ఎవరైతే విడోస్ డివోర్స్ ఉమెన్స్ ఉంటారో వాళ్ళకు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ 35 ఇయర్స్, ఓబీసీ క్యాండిడేట్స్కి 38, ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 40 ఉంటుంది. సో మీరు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఏదైనా ఎగ్జామ్ వచ్చినప్పుడు మీరు నోటిఫికేషన్లో ఏజ్ లిమిట్ అంటే మీరు దానికి సంబంధించిన ఒక సర్టిఫికేట్ మనకి ఇవ్వడం జరుగుతుంది, ఎనెక్జర్. అది మనకి పీడిఎఫ్ లాస్ట్లో ఉంటుంది నోటిఫికేషన్లో. అది మీరు డౌన్లోడ్ చేసుకొని దాన్ని మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అప్పుడు మాత్రం మీరు దీనికి ఎలిజిబుల్ అవుతారు. ఓకే, దీనికి ప్రొసీజర్ నేను తర్వాత వీడియోలో చెప్తాను మీకు. ఇక నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. దీనికి మినిమం డిగ్రీ, గ్రాడ్యుయేషన్, ఎనీ డిగ్రీ, మీరు బిఏ ఆర్ బిఎస్సి లేదా బీటెక్, ఎనీ డిగ్రీ మీకు దీనికి ఎలిజిబుల్ అవుతారు. ఈవెన్ బీకామ్ వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్, ఎనీ డిగ్రీ. ఓకే, దీని స్పెసిఫిక్గా స్పెషల్ అంటే ఏమీ లేదు. ఇంకా దీంతో పాటు లోకల్ లాంగ్వేజ్ ప్రొఫెషన్ టెస్ట్ అయితే మనకు ఉంటుంది. ఇందులో మీరు తప్పనిసరిగా మీ లోకల్ లాంగ్వేజ్, తెలుగు అయితే తెలుగు, ఉర్దూ అయితే ఉర్దూ, హిందీ అయితే హిందీ, మీరు దీని మీద మీరు 100% మీరు ఒక సర్టిఫికేట్ మీకు ఉంటుంది. ఇంకా దాంతోపాటు కంప్యూటర్ మీద మనకి బేసిక్ ఐడియా అయితే ఉండాలి. ఓకే, మరీ ముఖ్యంగా ఎవరైతే దీనికి అప్లై చేస్తున్నారో ఎనీ బ్యాంక్ ఎగ్జామ్స్కి, కొన్ని బ్యాంక్ ఎగ్జామ్స్కి, అందులోనూ క్రెడిట్ స్కోర్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మనకి ఈ బ్యాంక్ సెక్టర్లో జాబ్ చేయాలనుకున్న వాళ్ళకి మనకి పోస్టింగ్ వచ్చే టైంకి ఎటువంటి లోన్స్ కానీ లేదంటే పెండింగ్ క్రెడిట్ స్కోర్ మనకి తక్కువగా ఉండకూడదు. అంటే పెండింగ్ లోన్స్ ఏమి ఉండకూడదు, అన్నీ క్లియర్గా ఉండి వాళ్ళకి ఎన్ఓసి ఇవ్వాలన్నమాట. ఎన్ఓసి సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తేనే ఎలిజిబుల్. అలా కాకుండా మనం సబ్మిట్ చేయకుండా మీకు లో క్రెడిట్ స్కోర్ ఉంది, లేదంటే మీకు లోన్స్ ఎక్కువ ఉన్నాయి కానీ మీరు క్వాలిఫై అయ్యారు, కానీ మిమ్మల్ని డిస్క్వాలిఫై చేస్తారు. మీరు మెయిన్స్, ప్రిలిమ్స్, ఇంటర్వ్యూ అన్నీ క్వాలిఫై అయినా సరే ప్రాపర్ క్రెడిట్ స్కోర్ కానీ లోన్స్ కానీ ఎక్కువ ఉంటే, క్రెడిట్ స్కోర్ తక్కువ ఉంటే మిమ్మల్ని మీరు క్వాలిఫై అయిన మెరిట్ లిస్ట్లో ఉన్నా సరే మిమ్మల్ని డిస్క్వాలిఫై చేస్తారు. కాబట్టి మీరు ముందుగానే ఆ క్రెడిట్ స్కోర్ కానీ లోన్స్ అన్నింటినీ క్లియర్ చేసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ఎవరైతే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ ఉంటుందో వాళ్ళకి 175 రూపీస్. ఇక అదర్స్కి అయితే 850 రూపీస్ అయితే మనకు ఉంటుంది. సో ఈ ఫీజు విషయం కూడా మీరు ఆన్లైన్లో పే చేయవలసి ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్, ఈ ఐబీపీఎస్ ఏదైతే ఈ క్లరికల్ లెవెల్ స్థాయి ఉద్యోగాలకు ఉన్నాయో దీనికి స్టేజ్ 1 ప్రిలిమ్స్ ఉంటుంది, స్టేజ్ 2 మెయిన్స్, ఇక స్టేజ్ 3లో లాంగ్వేజ్ ప్రొఫెషనల్ టెస్ట్ మనకు ఉంటుంది. మీకు మీ స్థానిక భాష, లోకల్ భాష లాంగ్వేజ్ మీద మీకు ఎంత ప్రొఫెషన్స్ ఉందనేది టెస్ట్ చేస్తారు. ఇంకా స్టేజ్ 4లో డీవీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇక ఫైనల్గా మనకు స్టేజ్ 5లో మెడికల్ టెస్ట్ అయితే ఉంటుంది. దెన్ మీకు అలాట్మెంట్ అనేది రావడం జరుగుతుంది. ఎగ్జామ్ అప్లై చేసుకోవడానికి మీకు కావాల్సిన డాక్యుమెంట్స్, రీసెంట్ పాస్పోర్ట్ మీకు ఉండాలి, 1 ఇయర్ బ్యాక్ ఉండకూడదు. అండ్ నెక్స్ట్ స్కాన్డ్ సిగ్నేచర్ క్లారిటీగా ఉండాలి. దీనికి సంబంధించిన రూల్స్ ఒకసారి మీరు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది, ఎంత సైజు ఉండాలి, ఎంత విడ్త్ ఉండాలి, ఎవ్రీథింగ్ ఇవ్వడం జరిగింది. అదొక మీరు రెఫర్ చేయండి. అలాగే మీకు లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఉండాలి. ఇంకా ఒక డిక్లరేషన్ ఉంటుంది మీ చేతులతో రాసినటువంటిది, మీ హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ ఒకటి ఉంటుంది. అదేవిధంగా 10th క్లాస్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. ఇంకా ఇతర మీ అదర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, డిగ్రీ, ఇంటర్, ఇవి సబ్మిట్ చేయాలి.
అండ్ కేటగిరీ సర్టిఫికేట్స్ కూడా మీరు ఇఫ్ అప్లికేబుల్ అవసరమైతే మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇవన్నింటి కూడా మీరు ఈ ఎగ్జామ్కి ఏం కాదు, ఏ ప్రభుత్వ ఉద్యోగానికైనా సరే మినిమం బేసిక్ అయితే ఇవి ఉంటాయి. కాబట్టి మీరు ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని ఇవన్నీ కూడా ఒక మొబైల్లో మీరు ఒక ఫోల్డర్ పెట్టేసుకోండి సర్టిఫికేట్స్ అని చెప్పి. అప్పుడు మీకు ప్రతిసారి దాన్ని ఎగ్జామ్ పడిన ప్రతిసారి మీరు దాన్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయమని అవసరం ఉండకుండా ఒకేసారి మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. ఎక్సెప్ట్ రీసెంట్ పాస్పోర్ట్, ఇది ఒకటి మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. రిమైనింగ్ అని ఎప్పటికీ మారవు కాబట్టి అది మీరు చూసుకోవాల్సిందే. ఇక ప్రిలిమ్స్కి ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందంటే మనకు ఇంగ్లీష్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్, కేవలం ఈ 3 సబ్జెక్ట్స్ మాత్రమే ఉంటుంది. ఎగ్జామ్ వచ్చేసరికి ఇంగ్లీష్లోని, తెలుగులోని, హిందీలోని కూడా ఉంటుంది. ఓకే, ఇక ఇంగ్లీష్ నుంచి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 30, మ్యాథ్స్ నుంచి 35, రీజనింగ్ 35, ఓవరాల్ 100 క్వశ్చన్స్ వస్తే ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది. 100 మార్క్స్కి మనకు జరుగుతుంది. ఇక ఈచ్ సెక్షన్కి 20 మినిట్స్ అయితే మనకు టైం ఉంటుంది. ఓవరాల్గా 60 మినిట్స్ ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ మీకు 60 మినిట్స్కి 100 క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేయాలి. అంటే గుర్తుపెట్టుకోండి, పోనీ ఈవెన్ 1 క్వశ్చన్కి 1 మినిట్ అనుకున్నా సరే 60 క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తున్నారు. మీరు రిమైనింగ్ 40 క్వశ్చన్స్ ఏంటి? అందుకను మీరు ఈ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ ఏదైతే ఉందో ఇందులో మీరు స్పీడప్ పెంచుకోవాలి. స్పీడప్ పెంచుకుంటే మీరు ఈవెన్ ఒక క్వశ్చన్ని 30 సెకండ్స్లో చేయగలిగితే ఇక్కడ టైం మీకు చాలా సేవ్ అవుతుంది. సో ఇటువంటి ఈ టెక్నిక్ ఏదైతే మీరు ఎక్కువ అలవాటు అవ్వాలంటే మీరు మోర్ టెస్ట్లు ప్రాక్టీస్ చేయాలి. టెస్ట్లు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే డైలీ ఒక టెస్ట్ అయినా సరే 1 గంట సేపు ఈ టైం స్పీడ్ అని పెరుగుతుంది మీకు. నెక్స్ట్ మెయిన్స్, ఇది కూడా మనకి ఆబ్జెక్టివ్ అంటే ఎంసీక్యూస్ టైప్లో ఉంటుంది. ఓకే, ఇందులోనే జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్ ఉంటుంది. అంటే ఇది బ్యాంకింగ్ సెక్టర్ ఎగ్జామ్ కాబట్టి ఫైనాన్షియల్ బేసిక్ అవేర్నెస్ ఉండాలి, జనరల్ అవేర్నెస్ ఉండాలి. అంటే మన ఆర్థిక వ్యవస్థ మీద మీకు బేసిక్ ఐడియా ఉండాలి. అంటే బ్యాంకింగ్ వ్యవస్థ మీద కంప్లీట్గా బ్యాంకింగ్ ఏ విధంగా పనిచేస్తుంది, దాని కార్యకలాపాలు ఏంటి అనేవి మీకు తెలియాలి. ఇక జనరల్ ఇంగ్లీష్, అదేవిధంగా రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్. ఓవరాల్గా ఇది 155 క్వశ్చన్స్ వస్తే 200 మార్క్స్ ఉంటాయి. అయితే ఈ ఏదైతే ఫైనాన్షియల్ ఉందో దీని నుంచి 40 క్వశ్చన్స్ వస్తే 50 మార్క్స్ ఉంటాయి. ఇంగ్లీష్కి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, ఎబిలిటీ 40 క్వశ్చన్స్ 60 మార్క్స్, యాప్టిట్యూడ్ రీజనింగ్ 35 క్వశ్చన్స్ 50 మార్క్స్. ఇది ఓవరాల్గా సెక్షనల్గా చూసుకుంటే మీకు ఫైనాన్షియల్గా 20 మినిట్స్, ఇంగ్లీష్కి 35, రీజనింగ్ 35, యాప్టిట్యూడ్ 30, ఓవరాల్గా 120 మినిట్స్. ఇక్కడ కూడా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, 120 మినిట్స్ 150 క్వశ్చన్స్. సో ఇక్కడ కూడా మీరు స్పీడప్ ప్రిలిమ్స్లో మాదిరిని ప్రిలిమ్స్లో లాగా ఇక్కడ రీజనింగ్ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి మీరు మోర్ స్పీడ్ పెంచితే మీకు అప్పుడు 120 మినిట్స్లో మీరు మ్యాక్సిమం క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి ఉంటుంది. ఓకే, దట్టు ఇక్కడ కట్ ఆఫ్ కూడా మనకు ఎక్కువ ఉంటుంది. ఈ కట్ ఆఫ్ మీద నేను మీకు ఒక స్పెషల్ వీడియో చేస్తాను. ఇక ప్రిలిమ్స్ అవ్వచ్చు, మెయిన్స్ అవ్వచ్చు, ఈచ్ క్వశ్చన్కి మనకి 1 మార్క్ ఆర్ 1.5 మార్క్ అయితే మనకు ఉంటుంది. అయితే ఇక్కడ ఈచ్ రాంగ్ ఆన్సర్కి 0.25 నెగిటివ్ అయితే ఉంటుంది. సో ఈ నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి మీరు ఎక్కువ నెగిటివ్స్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయకుండా చాలా జాగ్రత్తగా రైట్ క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే బెస్ట్. ఎందుకు అంటే మీరు ఎక్కువ నెగిటివ్ చేస్తారనుకో మీకు రైట్ అయిన ఆన్సర్స్ నుంచి మీకు మార్క్ డిటెక్ట్ చేస్తారు, మీ స్కోర్ మెరిట్ తగ్గుతుంది, మీకు లిస్ట్లో పేరు ఉండదు. కాబట్టి ఎక్యురసీ ఉండేలాగా మీరు నెగిటివ్ లేకుండా ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది మోక్ టెస్ట్లో. ఇక కట్ ఆఫ్ విషయానికి వస్తే మెయిన్స్కి మనకు ఉంటుంది కట్ ఆఫ్. ఎందుకు అంటే ప్రిలిమ్స్ అనేది మనకు కేవలం క్వాలిఫైయింగ్ నేచర్. ప్రిలిమ్స్ క్వాలిఫై అయితే మెయిన్స్కి మనం ఎలిజిబుల్ అవుతాం. మెయిన్స్లో మనకి కట్ ఆఫ్ తీస్తారు. ఈ కట్ ఆఫ్ ఎలా ఉంటుందంటే మనకి బేస్డ్ ఆన్ ది కేటగిరీ బీసీ, ఎస్టీ అండ్ ఎస్సీ, ఓబీసీ, ఈడబ్ల్యూసీ ఇలా కేటగిరీ వైజ్గా కట్ ఆఫ్ తీసుకొని మీకు ఫైనల్ మెరిట్ తయారు చేయడం జరుగుతుంది.
నేను ఈ రానున్న వీడియోస్లో మీకు ఈ ఐబీపీఎస్లో గత 20 ఇయర్స్లో లేదంటే 10 ఇయర్స్లో జరిగిన కట్ ఆఫ్ మీద ఒక వీడియో చేస్తాను, అది గుర్తు చూసుకోండి. సో ఈ విషయానికి వస్తే ఇంకా కేవలం కట్ ఆఫ్ అనేది మెయిన్స్కి మాత్రమే ఉంటుంది, ప్రిలిమ్స్కి మాత్రం ఉండదు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ప్రొవిజనల్ అలాట్మెంట్. అంటే మీకు ఎప్పుడు మెరిట్ లిస్ట్ తీస్తారు అంటే గుర్తుపెట్టుకోవాలి, 200 మార్క్స్ మనకి మెయిన్స్ ఉంటుంది కదా. ఈ 200 మార్క్స్ని వాళ్ళు నార్మలైజేషన్స్ చేసి 100 మార్క్స్కి ఫైనల్ మెరిట్ తీస్తారు. సో 200 మార్క్స్కి మనకు మెరిట్ తీయరు. ఎగ్జామ్ 200 మార్క్స్కే ఉంటుంది, కానీ ఫైనల్గా మనకి కట్ ఆఫ్ అనేది 100 మార్క్స్కి ఇస్తారు. ఓకే, దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు 200 మార్క్స్కి 180 వచ్చాయి అనుకుందాం. ఈ నార్మలైజేషన్ జరిగి 90 కాదు వచ్చేది, మేబీ కట్ ఆఫ్ లేదంటే అన్ని రూల్స్ని మళ్ళీ నార్మలైజేషన్ చేసి మారవచ్చు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు, ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇక వేకెన్సీ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో ఏపీలో ఎక్స్పెక్టెడ్గా 367 పోస్ట్ అయితే ఉన్నట్టుగా మనకి నోటిఫికేషన్లో వచ్చింది. ఓకే, 367, మేబీ ఇంకా చేంజ్ అవ్వచ్చు, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇందులో అత్యధికంగా ఎక్కువ పోస్టులు అయితే మనకి కెనరా బ్యాంక్ నుంచి ఎక్కువగా ఉన్నాయి, టోటల్ 200 వేకెన్సీ ఉన్నాయి. దెన్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నెక్స్ట్ ఉన్నాయి, ఆ తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడాలో, ఇక లాస్ట్ విషయానికి వస్తే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 6 ఉన్నాయన్నమాట. ఇంకా అదేవిధంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్లో 5 ఉన్నాయి. సో కెనరా బ్యాంక్ అండ్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఎక్కువ మనకి వేకెన్సీస్ ఉన్నాయి. ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఓవరాల్గా 261 వేకెన్సీస్ మనకు ఉన్నాయి. ఇందులో కూడా సేమ్ కెనరా బ్యాంకులో ఎక్కువ వేకెన్సీస్ మనకు ఉన్నాయి, 135. ఇక నెక్స్ట్ ఎగ్జామ్ సెంటర్స్ ఏపీలో అయితే అనంతపూర్, ఏలూరు, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ అండ్ నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం అయితే మనకి అందుబాటులో ఉన్నాయి. ఇవి ప్రిలిమ్స్కి. ఇక మెయిన్స్ విషయానికి వస్తే గుంటూరు, విజయవాడ అండ్ కర్నూలు, వైజాగ్, విశాఖపట్నం మనకి ఎగ్జామ్ సెంటర్స్. తెలంగాణ విషయానికి వస్తే హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్, నిజామాబాద్ ప్రిలిమ్స్కి ఇవి సెంటర్స్. ఇవి ప్రిలిమ్స్కి, ఇవి మెయిన్స్కి. ఇక మెయిన్స్ విషయానికి వస్తే తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ అయితే మనకి ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి. ఇక మీడియం ఆఫ్ ఎగ్జామ్ తెలుగు అండ్ హిందీలో, ఉర్దూలో ఉంటుంది. తెలుగు లేదా ఉర్దూలో మనకి ఎగ్జామ్ పేపర్ ఉంటుంది. మీకు ముందే చెప్పాను, కంపల్సరీగా మీరు అప్లై చేసే ముందు, ఆన్లైన్లో అప్లై చేసే ముందు మీ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, అదేవిధంగా హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్, ఎస్ఎస్సి సర్టిఫికేట్, ఇక అదర్ సర్టిఫికేట్స్ మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇవి గుర్తుపెట్టుకోండి. ఇందులో ఏమీ లేకపోయినా సరే మీ క్యాండిడేచర్ అనేది మీరు ఐబీపీఎస్ క్యాన్సిల్ చేయగలుగుతుంది. ఇక బుక్స్ లిస్ట్ విషయానికి వస్తే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి మన గత వీడియోలో చెప్పినట్టుగానే ఆర్ఎస్ అగర్వాల్ది క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉంది, ఇది ఒకటి తీసుకోండి. క్విక్కర్ మ్యాథ్స్, మ్యాజికల్ బుక్ అనే బుక్ ఉంటుంది, క్విక్కర్ మ్యాథ్స్, ఇది ఒక తీసుకుంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి మనం సరిపోతుంది. బుక్స్ విషయానికి ఎప్పుడైనా వస్తే ఇన్స్టిట్యూట్ ఏదైనా ప్రిపేర్ అయినా పర్వాలేదు, ఎందుకంటే టాపిక్స్ అర్థం కావు కొన్ని టాపిక్స్. కానీ బేసిక్ అయితే మీరు ఈ బుక్స్ తీసుకొని ఫస్ట్ చదివిన తర్వాత ఏదైనా ఇన్స్టిట్యూట్ కోర్స్ తీసుకోండి, బెస్ట్ అది. ఎందుకంటే కోర్సులో వాళ్ళు డీటెయిల్గా ఎవ్రీ టాపిక్ని ప్రాబ్లమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ట్రిక్స్ ఏంటి, వాట్ ఇస్ ద వాట్ అనేది మీకు అర్థమవుతుంది. ఇవి తీసుకునే దాని పాటు వీల్ మెటీరియల్స్తో పాటు ఇవి కూడా ప్రిపేర్ అయితే మీకు స్టాండర్డ్ బేసిక్స్ ఫౌండేషన్ ఎక్కువ ఉంటుంది. ఇక రీజనింగ్ ఎబిలిటీకి అయితే అడ్డా 24/7 వాళ్ళది ఏస్ రీజనింగ్ అనేది ఉంది. ఇది కంప్లీట్గా బ్యాంకింగ్ ఎగ్జామ్ ఓరియంటెడ్ మెటీరియల్ ఉంది. ఇందులోనూ అదేవిధంగా 3,000+ పైగా క్వశ్చన్స్ ఉంటాయి. ఈ క్వశ్చన్స్ బ్యాంక్తో పాటు మీకు మెటీరియల్ అంటే సబ్జెక్ట్ ఓరియంటెడ్ మెటీరియల్ ఉంటుంది రీజనింగ్ సంబంధించి. ఇంకా అదేవిధంగా వెర్బల్, నాన్ వెర్బల్ ఆర్ఎస్ అగర్వాల్ది, ఎస్ చంద్ వాళ్ళది ఉంటుంది. ఈ 2 బుక్స్ తీసుకొని ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఇక జనరల్ ఇంగ్లీష్ విషయానికి వస్తే అరిహంత్ వాళ్ళది ఆబ్జెక్టివ్ జనరల్ ఇంగ్లీష్, ఇదొక బుక్ తీసుకోండి. ఇంకా వర్డ్ పవర్ మేడ్ ఈజీ, ఇదొక బుక్ అయితే మనకి అందుబాటులో ఉంది. ఈ 2 బుక్స్ తీసుకుంటే జనరల్ ఇంగ్లీష్ కవర్ అవుతుంది మీకు. ఇక జనరల్ అవేర్నెస్ అంటే జీకే లేదంటే ఫైనాన్షియల్ అవేర్నెస్, దీనికి సంబంధించి
అదేవిధంగా కంప్యూటర్, ఈ 3 సబ్జెక్టులకు సంబంధించి అరిహంత్ వాళ్ళది బ్యాంకింగ్ అవేర్నెస్ అనే బుక్, దిశ వాళ్ళది కంప్యూటర్ నాలెడ్జ్ అనే బుక్, లూషెంట్ వాళ్ళది జీకే బుక్. ఈ 3 బుక్స్ తీసుకుంటే మీకు ఈ 3 సబ్జెక్టులు కవర్ అవుతున్నాయి. కాబట్టి మీరు ఈ బుక్స్తో పాటు ఇంకో విషయం మీరు చేయాలి, అదే ప్రాక్టీస్ టెస్ట్ లేదా మోక్ టెస్ట్. గుర్తుపెట్టుకోండి, మీరు ఎంత కాన్సెప్ట్ బిల్డ్ చేసుకున్నా సరే, మీరు ఎంత తోపైనా సరే, ప్రాక్టీస్ లేకుండా ప్రాపర్ టెస్టులు రాయకుండా మీరు డైరెక్ట్గా ఒక జాబ్ తెచ్చుకుందామంటే కుదిరే పని కాదు. మనకి ఎగ్జాంపుల్ ఫర్ సపోజ్ మీకు ఇందాక చెప్పాను, 100 క్వశ్చన్స్ వస్తున్నాయి, 60 మినిట్స్ ఉంటుంది. ఈ 60 నిమిషాల్లో మీరు 100 ప్రశ్నలకు సమాధానాలు పెట్టాలంటే మీ ఎక్యురసీ, మీ స్పీడ్ చాలా ఉండాలి. ఆ స్పీడ్, ఆ ఎక్యురసీ మీకు రావాలంటే ప్రాక్టీస్ ఎక్కువ చేయాలి. దీనిని మీరు డే వైజ్గా ప్లాన్ చేసుకోవచ్చు, వీక్లీ అండ్ మంత్లీ. ఎందుకంటే మనకి యావరేజ్గా మనకి ఎగ్జామ్ మనకి సెప్టెంబర్ నవంబర్లో ఉండొచ్చు, కాబట్టి మీకు 4 మంత్స్ టైం అయితే ఉంటుంది యావరేజ్గా, ఆర్ 3 మంత్స్ అనుకుందాం. అంటే మీకు 90 డేస్ ఉంది. ఈ 90 డేస్ మీరు అలా ప్రిపరేషన్ ఉంటే మాక్ టెస్ట్లు ఎక్కువ రాయండి. లేదు ఇప్పుడే స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఈ బుక్స్తో పాటు ఏదైనా ఇన్స్టిట్యూట్ ఇచ్చే మెటీరియల్స్ తీసుకొని డైలీ ఒక 6 అవర్స్ కోర్ నేర్చుకోండి, కాన్సెప్ట్ నేర్చుకోండి. ఇంకొక 6 అవర్స్ ఆర్ 4 అవర్స్ మీ టైం బట్టి ప్రాక్టీస్లో ఎక్కువ రాయండి. రీడింగ్, రివిజన్, ప్రాక్టీస్, ఇది గుర్తుపెట్టుకోండి. మీకు 3 గుర్తొస్తుంది కదా. రీడింగ్ చదవండి, అర్థం చేసుకోండి, రివైజ్ లేదంటే రివిజన్ చేయండి. ఇక మీరు ఎక్కువ ప్రాక్టీస్ ఎక్కువ చేయాలి. అప్పుడు మీకు ఏమవుతుందంటే ఎక్యురసీ పెరుగుతుంది, మోర్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మీరు దీనికి సంబంధించి IBPS క్లర్క్ అని ఫిజిక్స్ వాళ్ళది బుక్ ఉంది. ఇందులో ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్కి వాళ్ళు 2025 నవంబర్ జరిగిన ఎగ్జామ్ వర్క్ కూడా వీళ్ళు MCQ సాల్వ్ చేసి ఇవ్వడం జరిగింది. ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది. కాదు ఇంక ఇవన్నీ బుక్స్ లేదనుకుంటే PW వాళ్ళదే ఆల్ ఇన్ వన్ బ్యాంక్ క్లర్క్ అని ఒక బుక్ అయితే ఉంది. ఇందులో మీకు రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, ఫైనాన్షియల్ అవేర్నెస్ ఒకే బుక్లో మనకి అందుబాటులో ఉంటాయి. కాబట్టి మీరు వీటిని ఆన్లైన్లో పర్చేస్ చేసుకోండి, లేదంటే బుక్ స్టోర్కి వెళ్ళి పర్చేస్ చేసుకోండి. ఈ విధంగా మీరు ప్రిపేర్ అయితే బాగుంటుంది. లాస్ట్ ఆ విషయం గుర్తుకొస్తే, నేను గత వీడియోలో చెప్పాను కామన్ సిలబస్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ నేను వీడియో చేశాను. ఈ వీడియోలో మన ఇండియాలో ఉన్న ప్రతి పోటీ పరీక్షకు ఎంట్రన్స్ ఎగ్జామ్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్కి 80 to 90% సిలబస్ ఒకే విధంగా ఉంటుంది. కానీ ఎగ్జామ్ బట్టి డెప్త్ అనేది మనకి మారుతుంది. అంటే ప్రశ్న సరళి అంటే అడిగే క్వశ్చన్ విధానం మారుతుంది, కానీ సేమ్ సిలబస్ ఉంటుంది. ఆ వీడియో ఒకసారి చూడండి. అందులో నేను డీటెయిల్గా ఏ సబ్జెక్ట్ నుంచి ఎంత సిలబస్ వెయిటేజ్ ఉంటుంది, ఏ ఎగ్జామ్కి ఎంత వెయిటేజ్ ఉంటుందని మీకు డీటెయిల్గా ఒక వీడియో చేయడం జరిగింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. గుర్తుపెట్టుకోండి, ఈ వీడియో నోటిఫికేషన్లో మీకు PDF ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఆల్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.